ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ నాకు దూరం అయిపోయింది అని బాధపడ్డాను. కానీ నీ రూపంలో నన్ను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. అమ్మకి ముందే తెలిసేమో, అందుకే నేను ఎక్కడైతే సంతోషంగా ఉంటానో, ఎక్కడ అమ్మ ప్రేమ నాకు దక్కుతుందో తెలిసినట్టు నన్ను నీ దగ్గరికి పంపించింది. నన్ను భరించినట్టుగానే తనని నీ కూతుర్లా కాపాడుకుంటానని నాకు మాటివ్వక. మీరే లేకపోతే నేను ఏమైపోయేదాన్నో. ఆ రోజు మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆకాశం నుంచి నేల మీదకు తీసుకొస్తున్నారని మీ మీద నాకు చాలా కోపం వచ్చింది. కానీ మీతో రాకుండా ఉండుంటే ఈ ప్రేమలకి, ఈ అభిమానాలకి దూరం అయిపోయి ఉండేదాన్ని. అమ్మ ప్రేమ లేని అనాథలా బ్రతికేదాన్ని. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా? ఎలా మర్చిపోతాను పెద్దమ్మ? ఆ రోజు మీతో ఎలా ప్రవర్తించానో, ఎన్ని మాటలు అన్నానో నాకు గుర్తుంది. అలా ప్రవర్తించినందుకు ఇప్పటికీ నాకు సిగ్గేస్తుంది. తనకేదన్నా నచ్చలేదు అంటే బిడ్డ అల్లరి చేసేది అమ్మ దగ్గరే కదమ్మా. నేను అమ్మనేగా. అందుకే నీకు నచ్చనిది నచ్చలేదని చెప్పేదానివి. బిడ్డ అల్లరి తల్లికి ఆనందాన్నిస్తుందే కాని బాధనివ్వదు. తెలియక చేస్తుంది కదా అని తనకి సర్ది చెప్పుకొని బిడ్డకి సర్ది చెప్తుంది. నీ విషయంలో కూడా ఈ అమ్మ చేసింది అదే. కొత్తగా చెప్పాలా నీ మనసులోతు ఎంతో, వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో. నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసి వనవాసమే. అమ్మా అంటే చాలు ఆ పిలుపే వేలు, కొమ్మ పండు పూలు నమ్ముకున్న వేరు. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. ఆ అమ్మకు దూరమై దురదృష్టవంతురాల్ని అయ్యాననుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.